బ్రదర్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ నడుస్తుంది కదా సోషల్ మీడియాలో. సో ఏం చెప్తా, ఒక కామన్ మ్యాన్ కి ఎంత జరిగితే సినిమా ఇండస్ట్రీ అంతా సో తనకి సపోర్ట్ చేయకుండా ఒక్కరోజు జైలుకి వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఏం చెప్తారు అన్నా ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూసినట్టయితే మనం ఎన్నో సినిమాలు తీసిర్రు, ఇది చాలా చాలా మూవీస్. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎం ముఖ్యమంత్రి, పాలిటిక్స్ కూడా కొన్ని ఎన్నికల నుంచి నడుస్తున్నాయి. అలాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నిలబడ్డాడు, ఎప్పుడైతే ఇది ఆంధ్రలో సీఎం నిలబడ్డాడు, ఏంటంటే సపోర్ట్ ఇవ్వకపోవడం అంటే కొన్ని వ్యతిరేకాలు వచ్చినాయి అల్లు అర్జున్ మీద. మరి అలాగే రీసెంట్గా చూసుకున్నట్టయితే మనం ఒక మూవీకి వచ్చారు కదా, ఏది ఆడియో ఫండ్స్ రిలీజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మహిళ అనేది చనిపోయినాక 20 లక్షలు ఏంటంటే డొనేషన్ ఇస్తా విరాళం అన్నాడు. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎట్లున్నారు పరిస్థితి, ఏమన్నా అయిందా, వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటిది, వాళ్ళ ఎఫెక్టబుల్ చేయగలరా అంటే ఒక అండగా నేను ఉన్నా అని చెప్పి మాట్లాడింది ఒక వేరే ఉంటుంది. అదొక పాయింట్ విషయం చూసుకొని ఏంటంటే ఇక ఇంటి మీద దాడి చేయడము ఏంటంటే ఇక నేను అల్లు అర్జున్ కూడా ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చినాక ఏంటంటే గర్వం అనేది విరిగిపోయింది. అంటే నాకు నేనే తోపు, నాకు లేరు ఎవరు సాటి, నాకు నేనే లేరు తోపు అన్నట్టు బిల్డప్ అయిపోయాడు అట్లా. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే చాలామంది హీరోలు ఉన్నారు, రీసెంట్గా ప్రభాస్ ఉన్నాడు, కోట్ల బడ్జెట్ అయినా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం సింప్లిసిటీగా ఏంటంటే అట్లా జరిగితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేను దానికి సాల్వ్ చేస్తాను, నేను వస్తాను, అన్ని చేస్తాను అన్నారు కదా. అయినప్పటికీ కూడా ఇలా స్టూడెంట్స్ ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటే మరి అది ఇప్పుడు ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయిపోయినాక ఎమ్మటే తెలిసింది మనకి అట్లా ఇన్సిడెంట్ అయిందని చెప్పి. ఇన్సిడెంట్ అయినా ఎమ్మటే ఎందుకు స్పందించలేదు? మరి ఇప్పుడు ఆయనకు తెలిసే ఉంటుంది, అక్కడికి వచ్చిండు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఒక హీరో కాబట్టి ట్రోల్స్ అయితేనే ఉంటాయి కాబట్టి. ఎందుకు ఎమ్మటే స్పందించలేదు? అది జరిగిన ఒక 24 అవర్స్కో లేకుంటే 12 అవర్స్ తర్వాత స్పందించిండు. ఇప్పుడు అదే గ్యాప్లో ఏంటంటే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు ఆ మ్యాటర్. ఏంటంటే మేము ఇంత పెట్టి సినిమాలు తీస్తున్నాము, అభిమానిగా ఇంత పెట్టి నేను గెలిపిస్తున్నాము, నేను ఒక స్టేజ్లో ఉండిపిస్తే మాగా ఇది చేసేది, ఇలాంటి ప్రజలకు నువ్వు ఇదా చూపించేది విలువ అని చెప్పి వాళ్ళు ఏంటంటే సీరియస్ అయిపోయారు. ఇక అటు ఫ్యాన్స్ కావచ్చు, అటు ఏంటంటే బాధపడ్డ వాళ్ళు కావచ్చు, ఏంటంటే ఇన్సిడెంట్ తీసుకొని వాళ్ళు దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ లో చూసుకుంటే గవర్నమెంట్ ఏకంగా అదే అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అన్న, ఎందుకంటే టార్గెట్ చేసింది. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని ఆడియో ఫంక్షన్లలో మనం చూసుకున్నాము, ఇంతకుముందు ఎవరు పరిపాలించారు అంటే సీఎం కేసీఆర్ సార్ అని చెప్పలేకపోయిండు. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చెప్తారు కదా, ఇప్పుడు సీఎం ఎవరు అని అంటే ఆలోచించకుండా చెప్పేస్తారు తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు పరిపాలిస్తారు అని అంటే కనీసం రేవంత్ రెడ్డి అనలేకపోయిండు. తెలంగాణ నెంబర్ 1 అంటే కనీసం కొన్ని పాలిటిక్స్ విషయాలు అడిగారు ఏది ఆడియో ఫంక్షన్లో, కనీసం దానికి కూడా సమాధానం అనేది రెస్పాండ్ అనేది లేదు, ఆలోచించుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, మన బాలయ్య బాబు షో ఉంటుంది కదా ఎన్బీకే షో, దాంట్లో కూడా బిల్డప్ అనేది చూపెట్టడం జరిగింది. అంటే మీకు ఎవరంటే ఇష్టము, మీకు ఏ విషయాలు అంటే ఇష్టము, అంటే మీకు ఏ హీరో అంటే ఇష్టము, లేకపోతే కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. అక్కడ కూడా ఓవర్ బిల్డప్ చేయడం, నాకు నేనే తోపు, నీకు ఎవరు లేరు, అలా పెద్ద డైలాగ్ చెప్పడము. ఇంకోటి ఏంటంటే గర్వం పెరిగిపోయింది బాగా, ఒకప్పుడు లెక్క లేడు అల్లు అర్జున్. మొత్తానికి అయితే దీంట్లో అసలు ఎవరు తప్పంట? తప్పంటే 100% అల్లు అర్జున్ ఏందన్న. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినాక 24 అవర్స్ తర్వాత స్పందించిండు. ఏంటంటే ఇప్పుడు కేసు పెట్టిర్రు, ఆ కేసు పెట్టినాక ఏంటంటే కేసు పెట్టిరు కదా, ఇప్పుడు ఆ కేసు ఎందుకు పెట్టిరు? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినాక వెంబడే నేను ఉన్నాను పోయి స్పందించి డాక్టర్ దగ్గర అంటే చూసి ఓకే నేను ఉన్నా మీకు అని ఓదార్పిచ్చింది వేరే ఉంటుంది. ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చింది వేరే ఉంటుంది. అక్కడ వేరే వాళ్ళు ఉన్న పలానా వాళ్ళు ఉంటారు కదా అల్లు అర్జున్కి, లేకపోతే ఇంకా వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఏమైనా రెచ్చగొట్టడం కానీ లేకపోతే ఇంకా వెనకాల ఏం నడిచినా మనకు తెలియదు. అవన్నీ జరిగేసరికి వాళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేసిరు వాళ్ళు. అట్లా అప్పటికే బెయిల్ వచ్చి బయటకు వచ్చిండు. ఇప్పుడు మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ చేసి చంపారు అనుకో, వాళ్ళైతే బయటికి రాలేరు కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన బయటకు వచ్చిండు. డబ్బులు ఉండి బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఆయన నెంబర్ తీసుకొని ఫోన్ కాల్ చేయడము, లేకపోతే ఏమన్నా అయిందో చూడడము, మాట్లాడి ఉండాల్సింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసిన ఇప్పుడు అల్లు అర్జున్ గారిది తప్పు అంటున్నారు కదా. సో మన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దాంట్లో సో ఒక కామన్ మ్యాన్ గా నువ్వేం చెప్తావు? ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అల్లు అర్జున్దే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఇప్పుడు మొదట్లో ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ది తప్పు లేదని చెప్పచ్చు, అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు అది. అంటే అది ఆ రోజు థియేటర్ దగ్గర పోవడం, అక్కడ జనాలు రావడం, ఆ జనాల్లో ఒక ముగ్గురు గాయపడడం, అయితే పాపం చనిపోవడం, ఇవన్నీ చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధం లేదు. కానీ ఇన్ని రోజులు అయినా అల్లు అర్జున్ ఏమాత్రం దాని గురించి స్పందించకుండా, దాని గురించి మాట్లాడకుండా, అసలు వాళ్ళెవరో వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా చేస్తున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ది తప్పు అనమాట. ఎందుకంటే ఈ దుర్ఘటన అయింది ఆ థియేటర్ దగ్గర అయింది,
తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉందో ఏంటో అతనికి తెలుస్తుంది. తెలిసినా కూడా అతను వెళ్ళి మాట్లాడలేదు. అదైతే చాలా తప్పుది. కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడాలి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏందని చూడాలన్నమాట. ఓకే, అయితే బ్రదర్ ఇప్పుడు సినిమాలో అంతమంది సినిమా తీసి ఆ రోజు అక్కడికి హీరోయిన్ కూడా రావడం జరిగింది, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు. అయినప్పటికీ కేసు ఒక అల్లు అర్జున్ గారి మీద పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం, సో దాన్ని ఎలా చూడొచ్చు? కావాలని ఏమన్నా టార్గెట్ చేశారా? లేదు ఒక మాట ప్రాణాలు పోయిన ప్రాణం అయితే రాదు ఇప్పుడు మళ్ళీ. కాబట్టి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇతను పోవాలా, అంతే కదా, పోవాలి, మాట్లాడాలి, అసలు ఏం జరిగిందో ఏందో తెలుసుకోవాలి. అతను ఏం తెలుసుకోకుండా అసలు బయటకు పోకుండా అతను డైరెక్ట్గా జైలుకి పోయాడు. ఆయన అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేదాకా కూడా అతను ఏమాత్రం స్పందించాలి. అంటే ఈ మధ్య స్పందించాలి. ఇప్పుడు నేను కూడా అదే అంట. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు అయితే లేదు అందాం, కానీ అతను ఎట్లేదన్న మానవత్వం కదా. ఇప్పుడు అతను ఏదో డబ్బు ఉన్నాడని, వాళ్ళు ఏదో పేదలని, అది తప్పే కదా. అంటే ఇప్పుడు ఏంది అంటే వాళ్ళు పేదలు కాబట్టే కదా నువ్వు సైలెంట్గా నువ్వు పోయావు. అదే వాళ్ళు కానీ పరిస్థితి బాగున్న వాళ్ళు అయితే నువ్వు ఇమ్మీడియట్గా స్పందించరా. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అందరూ రారా, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ రారా, మాట్లాడరా. అంటే వద్దన్నా ఉండన్నా, ఇవన్నీ ఏంటంటే మన దేశ పరిస్థితి అంతే. అంటే ఎవడైనా లేనోడికి అన్నీ జరిగితే అంతే అనమాట. అదే పోతే పనిలో ప్రాణాలు అంటారు. అదే ఎవడికైనా ఉన్నోడు కానీ జరిగిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కలిసి వచ్చి ఇంకా అల్లు అర్జున్ లేకుండా చేస్తారు ఇక్కడ. ఇంకా ఎవరికైనా కానీ అయ్యి ఉంటేది, ఎవరైనా ఇంకా ఏ పార్టీ వాళ్ళ ఏ కమ్యూనిటీ వాళ్ళు కానీ అయ్యి కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి రే నువ్వు ఇక్కడ నుంచి పోరా, ఇక్కడ నుంచి నీది ఆంధ్ర, ఇవేంద్ర నువ్వు హీరో ఎంత తొక్క, నీ ప్లేస్లో నువ్వు కాకపోతే ఇక్కడ 100 మంది అన్నారు. ఇంక మీరు చాలు, మీరు దయచేసి మీరు ఆంధ్ర వాళ్ళు పోండి అని ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు లేని వాళ్ళు కాబట్టి అదంతా అది పోయింది, అది గాలి కట్టని. అదే ఉన్నోళ్ళు అయి ఉంటే ఇంకా అల్లు అర్జున్ ఎక్కడ, ఇంకా అల్లు అర్జున్ స్టారా హీరా పోంటాడు. ఇంకా సో ఇంతకుముందు కావాలని అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్ గారి పైన టార్గెట్ చేసి జానీ మాస్టర్ జైలుకు పంపించడం జరిగింది. ఇప్పుడు అదే కర్మఫలం ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనుభవిస్తున్నారని కూడా అన్నారు. సో దాని అది ఏంటంటే కర్మఫలం ఇంకా ఏమన్నా జరిగిందో వాళ్ళ మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయో తెలియదు అయితే ఎవరికి. కానీ ఏంటంటే అది ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ ఎవరికి. అంతే మీ అంత డీప్గా ఇంకెవరైనా డీప్గా తెలియదు ఇక్కడ ఎవరికి. కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసి బయటకని, కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైనా అల్లు అర్జున్ ఇప్పుడైనా బయటకు వచ్చి ఇప్పుడన్నా మాట్లాడితే బాగుంటుంది. అసలు సంబంధం లేకుండా అతను అది ఒకటి బాధ ఉంది అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు లేదు పోయా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దానికి అల్లు అర్జున్ అయితే ఓకే కరెక్టే. కానీ జరిగినా కూడా నువ్వు 10 రోజుల దాకా నువ్వు బయటకు రాకుండా నువ్వు డైరెక్ట్గా జైలుకి పోయి వచ్చి అదేదో జైలుకి పోయినా కూడా ఏముంది, అయినా ఒక 5-6 గంటలు అంతేగా ఆడపోవడం రావడం అంతే. పైగా ఆ పోయిన కూడా ఏమన్నా దేశం కోసమా, నీ అవసరం కోసం పోయినావు, అది నీ సినిమా, నీకు డబ్బులు ఎక్కువనే పోయినావు. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడే కాస్త పైకి వస్తుంది అనమాట. ఏంది డబ్బు ఉండడం కూడా జైల్లో పెడుతుంది. హ్యాపీగా ఉంది నాకు ఇది. ఎందుకంటే చాలా ఆయన దేశంలో పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేని వాళ్ళు అందరికీ సమానమైన న్యాయం ఉందని నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. గవర్నమెంట్ మీద అయితే హర్షం వ్యక్తం చేశారు. అంటే అది తప్పే కదా. గవర్నమెంట్ ఇప్పుడు చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోద్ది, చట్టం దాని పని అది చేసుకుంటూ పోయింది అంతే. అంతేగాని గవర్నమెంట్ తప్పు ఉందని అది లేదు. అది గవర్నమెంట్ దేని చేస్తే తప్పు, మనం తప్పు చేస్తేనే గవర్నమెంట్ వచ్చి మనం జైలు పెడతారు అంతే. మరి ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు ఏదంటావా, అల్లు అర్జున్ తప్పుదే. ఇప్పుడు జరిగింది ఏదో అయింది, మరి నువ్వు దేనికి పోలేదు నువ్వు, అంటే నువ్వు జైలుకి పోయేదాకా నువ్వేం మాట్లాడాల. అసలు ఇప్పటికైనా పోయాడు ఏదో ఏదంటే అది మాడుతున్నాడు ఆయన. లేదు నేను పోతాను అక్కడికి, ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వడాలి అంటే ఇంత జరిగిన తర్వాత పోతావు నువ్వు, కరెక్ట్ కాదన్నా. ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ తప్పు, ఇది పక్కగా. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు, ఇంతకుముందు జరిగింది ఏదైంది, కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ తప్పు. కానీ మన దేశంలో అదే మన తెలంగాణలో అందరికీ సమానమైన న్యాయం ఉందని నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకా అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అయినా పోలీసులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కదండి, హోమ్ మినిస్టర్ కూడా ఆయన హోదాలోనే ఉంది, సీఎం ఆయన. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అండి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులకి అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉండాలండి, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉంటారు? ఇండైరెక్ట్ గా కాదండి, ఇప్పుడు వాళ్ళకి పేరు ప్రస్తావించలేదని ఇది బీఆర్ఎస్ హోదాలో నడుస్తుందని వాళ్ళ అభియోగం అండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక స్టాండ్ మీద ఉండాలి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒక మహిళకి, చనిపోయిన మహిళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు? అసలు మీ స్టాండ్ ఏంటనేది బయటకు చెప్పాలండి. ఇవన్నీ కాకుండా లోపల వైపు రెండు వైపులు కావాలనుకుంటే కుదరదు. కానీ మీ స్టాండ్ ఇటువైపు క్లియర్ కట్గా చెప్పి విమర్శించారండి. ఎట్లా కాకుండా ఏం కాకుండా విమర్శించే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే, అయితే బ్రదర్, అయితే ఆ సినిమా రోజు అక్కడ రిలీజ్ అయినప్పుడు హీరోతో పాటు హీరోయిన్, దర్శకులు, అలా నిర్మాతలు రావడం జరిగింది కదా. అవునవును. సో వీళ్ళు ఎవరి మీద పెట్టుకుంటే కేవలం అల్లు అర్జున్ గారి పైన వాళ్ళంతమంది ఫ్యాన్స్ వచ్చింది ఇంకెవరిని చూస్తావు కదా, అల్లు అర్జున్ చూసడానికే కదా అంతమంది ఫ్యాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ వీళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు పెట్టుకున్నా కానీ మేము ఇవ్వలేదని క్లియర్ కట్గా అనేది
ప్రూఫ్స్తో సహా పోలీసులు బయట పెట్టారు. అయినా సరే ఇప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా థియేటర్కి వచ్చి పైన రూఫ్ టాప్ మీద పైన అభివాదం చేయటం ఇవన్నీ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చాడని ఇది అల్లు అర్జున్ మిస్టేక్ గానే తప్పుగానే భావిస్తున్నాం కదా. అల్లు అర్జున్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళ పెద్దల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు ఇంతవరకు. ఈ సపోర్ట్ లేదంటే అరెస్ట్ అయినాక వచ్చారని ఇంతమంది కూడగట్టుకొని వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా గవర్నమెంట్కి కూడా కోపం వచ్చింది. ఆయనకి ఏమైందని ఒక రోజు ఒక నైట్ జైల్లో పెడితే అంతమంది సినీ ప్రముఖులు వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారి గో కూడా హట్ అయింది. ఇది చావు బతుకుల్లో ఉన్న పిల్లవాడి మధ్య ఒక్కరు కూడా రాలేదు, ఎందుకు రాలేదని ఇది నచ్చకే కదా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయింది. పీరియడ్ అయిపోయాక మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారా? దీని వెనకాల ఇప్పుడు బెయిల్ అనేది రద్దు అవుతుంది అనిపిస్తుంది. జైలు పీరియడ్ అయిపోయినాక ఒక చట్టపరంగా ఏది ఎట్లయితే అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా చూసి కంపల్సరీ ఒక చట్టపరంగా పోవాలని కోరుకుంటున్నాను. మహిళా నేత గురుకుల విద్యార్థులు 44 మంది చనిపోయినా లేకపోతే రైతులు చనిపోయినా వాళ్ళ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా ఓన్లీ మహిళ గురించే మాట్లాడుతున్నారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పింది. డైవర్షన్ ఇప్పుడు మాట్లాడిపోవటం ఇప్పుడు కామ్గా మాట్లాడకుండా మాట్లాడాలి కదా. అంటే వాళ్ళ గురించి తీయలేరు కదా, రైతుల గురించి కానీ వేరే గురుకుల విద్యార్థులు 44 మంది చనిపోయినా వాళ్ళ గురించి. అది గతంలో జరిగింది కదా. గతంలో కాదు, ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడే జరుగుతుంది. అవునండి, ప్రస్తుతం ఒక విషయం టాపిక్ మీద మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడి ఇప్పుడు గతంలో ఇప్పుడు 44 మంది రైతులు ఎట్లా చనిపోవటం ఇవన్నిటి కూడా చిన్నగా మాట్లాడతారండి. ఏ టాపిక్ అనేది వదిలిపెట్టరు కదా. ఇప్పుడు ఒకటి పట్టుకుంటే ఇంకోటి అంటే దీని గురించి మాట్లాడకూడదనే కాదు కదా. ఇప్పుడు టాపిక్ మాట్లాడారు, ఇంకో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతారండి. అయితే అల్లు ఫ్యామిలీలో ఎంత జరుగుతున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీలో కొంచెం కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ గా రాకుండా దీన్ని ఎలా చూస్తున్నారు కామన్ మ్యాన్? ఎప్పటి నుంచో జరుగుతుంది కదండి. ఇప్పుడు మన సినిమా కూడా ఎవరు సపోర్ట్ చేసినట్టు కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక్క మెగా హీరో వచ్చినట్టు కనపడలేదు. ఏం రివెంజ్ ఏం చేయలేరు కదా. దీని ఎఫెక్ట్ అయితే బాగా ఇప్పుడు రాబోయే తర గేమ్ చేంజర్ మీద బాగా పడిందండి దీని ఎఫెక్ట్. నెక్స్ట్ టాలీవుడ్ మొత్తం మీద ఈ ఎఫెక్ట్ పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? టాలీవుడ్ ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం అల్లు అర్జున్ ఇష్యూ వల్ల ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చి జగన్ ముందులో ఎట్లయితే చేతులు కట్టుకుని ఉన్నారు అట్లానే రేవంత్ రెడ్డి ముందులో కట్టుకోవాలా అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడా అనిపిస్తుంది. రేపు ఖచ్చితంగా ఇంత ఎఫెక్ట్ పడినాక టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం క్లియర్ కట్ చెప్పేశాడు. కంపల్సరీ రేపు ఇండస్ట్రీ మొత్తం రేపు ప్రొడ్యూసర్ కానీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి కంపల్సరీ రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు తగ్గడా అనేది వెయిట్ చేస్తున్నాం. టాలీవుడ్ కాస్త ఏపీ తీసుకెళ్ళాలి అనేది కూడా ఒక వార్త నడుస్తా ఉంది. అవును, తీసుకెళ్తే చాలా నష్టం అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్కి వచ్చే లాభాలు చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ వల్ల సినిమా ఇండస్ట్రీకి అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఒక సినిమా చూస్తే పల్లెటూరు నుంచి కూడా మొత్తం వాళ్ళ బస్ ఛార్జీలు కానీ టీ భోజనం మొత్తం అది కూడా గవర్నమెంట్కి వచ్చే ఆదాయమే. ఇదంతా ఏపీకి పోతే అనేది చాలా నష్టపోతారు. ఇది 100% సంభవం కాదు. ఎందుకంటే అంతా అక్కడ ఏపీలో అంత లేదు. ఇవన్నీ కొన్ని రోజులు ఎవరికి భయపెట్టే విధంగా సాగుతాయి తప్పితే హైదరాబాద్ను వదిలిపెట్టి ఇప్పుడు అలా ఏ ఇండస్ట్రీ పోదు. జస్ట్ ఒక భయపెడతారు అంతే. అంతకుమించి హైదరాబాద్ను వదిలిపెట్టి ఇండస్ట్రీ పోదండి. ఓకే బ్రదర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసుకుంటే అల్లు అర్జున్ గారి పై జరిగిన ఇష్యూస్ కావచ్చు, సో ఇవన్నీ ఎలా చూస్తున్నావు? అసలుకి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం స్టూడెంట్లు, సో ఏం చెప్తారు అన్న? ఇది స్టూడెంట్లు ఎందుకు వెళ్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది గవర్నమెంట్ ఇష్యూ, అల్లు అర్జున్ సార్ ఇష్యూ, దాని తర్వాత మూవీ టీం వాళ్ళ ఇష్యూ, ప్రాబ్లం ఫేస్ చేసిన రేవతి గారి వాళ్ళ ఇష్యూ. మనం ఇదే లొల్లీలు, మనం ఇదే ప్రాబ్లమ్స్ మనం వేరే స్టోరీలో జరిగితే మనం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అల్లు అర్జున్ ఎస్పెషల్లీ వై వి ఆల్ ఆర్ ఇన్వైటింగ్, వెళ్ళొద్దు అసలు. మనం ఎందుకు వెళ్తున్నారు అదే అర్థమయ్యట్లేదు. గవర్నమెంట్ చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు చూసుకుంటుంది. ఆ కేసు ఏదైతుందో ఆ తప్పు ఏముందో ఆ తప్పుకి కేసు ఏమవుతుందో అది గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇట్లా ఒక మనిషి వల్ల ఇట్లా బ్లేమ్ చేయడం అది దిస్ ఇస్ నాట్ రైట్ అన్న. బ్రదర్, అయితే ఇలాంటి ఇష్యూలు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కేవలం దీనిపై ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని పాయింట్ రైజ్ చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు అంట? కావాలని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారంట. అవునా, ఇది టార్గెటే అన్న. ఇది ఎట్లా టార్గెట్ అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇది టార్గెట్ కూడా కాదన్న. ఇది ఎంత పెద్ద అన్న, లాస్ట్ ఫైనల్ ఏమవుతుందో తెలుసా? ఇది లాస్ట్ ఫైనల్కి ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే మర్డర్ చేయరు. లాస్ట్ వాళ్ళకి ఏం చేయరు, వీళ్ళకి ఏం చేయరు. డైరెక్ట్ మర్డర్ అయితే కాదు. ఏది ఉన్నా సరే కాంప్రమైజ్ తోటి మనీ పరంగా గవర్నమెంట్ ఇష్యూ కూడా వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకొని కుంభకోణం కానీ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది అనుకుంటారు తప్ప దీంట్లో అల్లు అర్జున్కి ఇట్లా గాలి మీద ఇట్లా ఇది కూడా కాదు. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఈ పోలీస్ స్టేషన్లు అన్ని మాత్రం తిరుగుతూ ఉంటారు.
అంతే తప్ప దీనివల్ల ప్రజలకి టైం వేస్ట్, వాళ్ళకి ఒక టైం వేస్ట్. ఇంకొకటి అల్లు అర్జున్ గారి గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు కాబట్టి. ఇన్ని రోజులు గవర్నమెంట్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి వీళ్ళు ఎవరు గుర్తుపట్టారు. అల్లు అర్జున్ సార్ ఉండు ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయ్యిండు, వరల్డ్ వైడ్ గా కాబట్టి పుష్ప అనే బ్రాండ్ తోటి మనం మాట్లాడితే మనం కూడా ఫేమస్ అవుతాం రాని ఏదేదో మాట్లాడుతూ తప్ప ఇది ట్రూ ఫాల్స్. చనిపోయారు కదా, సో ఆ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచిస్తే అల్లు అర్జున్ గారిది కూడా కొంచెం తప్పు ఉందని చెప్పుకోవచ్చు కదా. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ రోడ్ షో చేసుకుంటే ఇది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చనిపోయింది ఎవరైతే మేడం ఉందో వాళ్ళ హస్బెండ్ ఏమంటారు, వాళ్ళ ఇంటికాడ నుంచి మనకి మైనస్ పాయింట్స్ ఉంటే ఏమైనా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఏమైనా ప్రాబ్లం నా తరపు నుంచి నేను అల్లు అర్జున్ గారికి వాళ్ళకి ఏమంటలేను, కావాలంటే నేను కేసుని విత్డ్రా కూడా చేసుకుంటా అని చెప్పారు. మనకి ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతోటే మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు వీళ్ళందరికీ ఎందుకు, ఎవరైతే రేవతి గారు చనిపోయారు వాళ్ళ ఇంట్లో మనకి కేసు పెడితే ఓకే, వాళ్ళ ప్రాబ్లంలు ఉన్నారు అబ్బాయి, వాళ్ళు మనకి టార్చర్ చేస్తారు అంటే దీనికి అర్థం ఉంది 100%. ఇక్కడ అర్థమే లేదు. వాళ్ళు యాక్సెప్ట్, వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ ఉంది. అల్లు అర్జున్ తరపు నుంచి, పుష్ప టీం నుంచి, రేవతి గారి హోమ్ నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ ఈజ్ టూ గుడ్. వీళ్ళందరికీ ఎందుకు ఇప్పుడు ఆయన కూడా నేను కేసు పెడతా, ఈ కేసు చేయండి అని ఆయన హైప్ చేసి ఒత్తిడి చేస్తే మీరు అందరు మాట్లాడడానికి దీనికి 100% వాల్యుబుల్ మాటలు ఉంటాయి. వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు, వీళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు, మధ్యలో వీళ్ళందరూ టైం పాస్ చేస్తారు. ఇది అయితే చాలా తప్ప అన్న. మళ్ళీ వాళ్ళ వల్ల బౌన్సర్లో కూడా అది చెట్ల కుప్పలతో కొడుతురు, గేట్లు దుంకేసారు. ఆ కరెంట్ ఉంటే కూడా కరెంట్ ఆల్రెడీ నైట్ కూడా తిరుగుతారు అంటే ఇట్లా కూడా తిరుగుతారు. దాని తర్వాత దుంకడం, అది నాట్ కూడా అది ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అట్లా ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు, కానీ పబ్లిక్ కూడా ఇట్లా వెళ్ళి ఏదో జరిగి స్టోరీ అయింది అనుకో, వాళ్ళు చెట్లు అవన్నీ తీసి కొడతారు. బౌన్సర్లు వస్తే బౌన్సర్ మీద ఒక మనిషి దుంకిండు, ఆయనకి ఏమైనా అయితే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎవరో వల్ల మళ్ళీ వేరే మనిషికి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. బ్రదర్, అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీలో ఎంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ మెగా ఫ్యామిలీ అంటే కొంచెం కూడా సపోర్ట్గా ఎవరు రావట్లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటావు? అంటే కంప్లీట్గా ఇక సపరేట్ అయిపోయింది అనుకోవచ్చు. ఇది లేదన్న. ఇప్పుడు పుష్ప అయినాక కూడా మీరు అందరు ఇన్ని రోజులు చూసిరుగా, పుష్ప రిలీజ్కి ముందు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి ఎంతో గ్యాప్. వీళ్ళు ఎవరు క్రియేట్ చేసిరు, వాళ్ళు కొట్టుకోలే, వాళ్ళు మాట్లాడుకోలే, వాళ్ళు తిట్టుకోలే. కానీ వాళ్ళ గురించి మనం ఏదో ఊహా ప్రపంచంలో అనుకొని ప్రజలు ఊహా ప్రపంచంలో వీళ్ళ సొంత మాటలు వీళ్ళు అనుకొని పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ గారు ఇద్దరు సార్లకి గొడవ పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఇట్లా వ్యతిరేక అయింది. పుష్ప హిట్ అయిపోయినాక ఏమైంది, వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చిరు, ఈయన పోయి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని అంతా మంచిగా ఉంది, వీళ్ళ సంసారం మంచిగా ఉంది. కానీ మధ్యలో మనం ఎర్రి పుష్పాలం అయిపోయినాం పబ్లిక్. అయితే మొత్తానికి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేసిన ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు రేవతి ఫ్యామిలీకి ఏం చేస్తే కొంచెం న్యాయం జరిగిద్ది అంటే ఏం చెప్తావు కామన్ మ్యాన్ అన్న? అట్లా న్యాయం గురించి మాట్లాడాలంటే ఎంతో మంది చనిపోతారు అన్న. పుష్కరాల్లో ఎంతో మంది 15-20 మంది చచ్చిపోతారు అని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో కొడితే వెళ్తా ఉంటాయి. పుష్కరాల్లో ఇప్పుడు దేవుని మీద కేసు పెట్టండి, ఎందుకంటే దేవుని స్టోరీ అది, దేవుని కోసం వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుని మీద కేసు పెట్టండి. అక్కడ మెయిన్ ఎవరైతే కండక్ట్ చేసిరో వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎన్నో రాజకీయ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి, ఓట్ల గురించి ఆ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి సీఎంలో. ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేస్తున్నారన్న, వాళ్ళ ఇప్పుడు సీఎం గురించి కూడా ర్యాలీలలో అక్కడ కూడా ఎంతో మంది కాలు పోయిందో అదో పోయిందో అంటారు. ఇప్పుడు సీఎం మీద కేసు పెడుతారు, ఎందుకు పెడతలేరు? ఎన్నో పెద్ద స్టోరీలు ఉన్నాయి, పెద్ద స్టోరీలల్లో ఎంతో జనాలల్లో చనిపోయారని ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి మీరు ఇట్లా రియాక్ట్ అవ్వకుండా దీని గురించి ఎందుకు రియాక్ట్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అయితే ఫైనల్ గా ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే నువ్వేం చెప్తావు? అలా న్యాయం చేయాలంటే న్యాయం చేసినా న్యాయం చేయకుండా ఫరకే పడదన్న. అసలు న్యాయం ఎందుకు చేయాలన్న? న్యాయం ఎవరు తప్పినా పోయి చంపిండా, ఆయన డైరెక్ట్ గా చాకుతో గుచ్చిండా, డైరెక్ట్ గా కారుతో గుద్ది చంపేసిండా, లేదా ఈయన న్యాయం ఎందుకు చేయాలన్నా? ఎందుకు చేయాలి? 25 లక్షలు ఇస్తాడు కదా, ఆయనకు అడగక ఇస్తాడన్న. అరే ₹1 కోటి ఇస్తాడన్నా, నువ్వు అడుగు, ప్రేమతో అడుగు, ప్రేమతో గెలవండి ఏమైనా సరే ఇస్తాడు. ఐకాన్ స్టార్ అక్కడ పబ్లిక్ వస్తారని తెలిసి కూడా సో కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా వెళ్ళటం, సో అల్లు అర్జున్ గారిది కూడా తప్పని అనుకోవచ్చు. అది ఆయన తప్పు ఎట్లా అవుతుంది? జనాల తప్పు అవుతుంది, గవర్నమెంట్. ఎందుకంటే ఆయన పని అన్న, ఆయన పని ఇప్పుడు మనం ఆయన ఇంటిమేషన్ ఇవ్వకపోయినా ఇక్కడ ప్రాబ్లం లేదన్న. ఎందుకంటే ఆయన ఒక మనిషి. మనం ఎట్లయితే పనులు చేస్తున్నాం, మీరు అందరు ఎట్లా పనులు చేస్తారు, మీ వర్కింగ్ టైమింగ్ లో వర్క్ చేసుకుంటారు. అదర్వైజ్ మీ పర్సనల్ లైఫ్ అది ఏమైనా చేసుకుంటారు. పబ్లిక్ కి తెలివి ఉండాలి. అరే ఆయన పని అయినా రాబోయ్, ఈ సినిమా ప్రకారంగా హీరో దగ్గర పెట్టేసాలి అంతే. తర్వాత ఆయన లైఫ్ లేదా అన్న? ఈ మొత్తం 24/7 హీరోనా ఆయన? 27/7 ఆయన షూటింగ్ చేస్తుండా? కాదు కదా, పర్సనల్ లైఫ్ ఆయన కూడా ఎంజాయ్ చేయాలి కదా. హీ ఆల్సో హ్యూమెన్, ఆయన కూడా సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. సో అందుకని ఆయన వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత కార్లో ఉండు, కార్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు 466.
కంపల్సరీ గుర్తుపడతారు ఆయన. ఇప్పుడు ఆయన అందులో ఉండు, ఇప్పుడు అలా రాకుండా ఆయన బయటకు వచ్చింది అనుకో, బయటికి రాకుండా అట్లా పోయిన అనుకో, ఎంత గుద్దబలుపురా అనుకుంటారు, మళ్ళీ మీరే తిడతారు. ఫ్యాన్స్ అనేటోళ్ళే తిడతారు అక్కడ, అరే చూసినావా రాలేడు అని. ఎందుకు రా వీళ్ళతో బాధ ఎందుకు అని 2 నిమిషాలు చేయి ఇట్లా చేస్తే సరే వాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ, లోపల ఎంట్రీ అయ్యవచ్చు అని. ఆ పోలీసు వాళ్ళు బాన్సోళ్ళు ఓపెన్ చేస్తేనే కానీ వాళ్ళు దారి చేయకుంటే కారు ఎట్లా పోతుంది? అసలు పర్మిషన్ లేకుంటే ఈయన ఎందుకు వస్తాడు? ఒక్క మాట సార్ ఇట్లా లొల్లి ఉంది ఇక్కడ అంటే ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకు ఉంటాడు అన్న? వెళ్ళిపోతాడు కదా సకంగా. అనే మనం మిమ్మల్ని తిట్టిండ, నేను ఉంటారా అని, హీరోని రాబాయ్ వీళ్ళందరూ మా వాళ్ళు, మీరు ఇప్పుడు నన్ను నిలగొడితే వీళ్ళందరితో ఏమైనా ఆగం చేస్తా అది ఏమైనా అన్నాడా? అనలే కదా. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇక్కడ చెల్లిపోరా అని పవన్ కళ్యాణ్ మన అల్లు అర్జున్ సార్కి అన్నారా అనుకో, ఇట్లా కాము వెళ్ళిపోతాడు కదా రిటర్న్, నీకు ఎంట్రీ లేదన్నప్పుడు. మరి గవర్నమెంట్కి ఆయన రెస్పెక్ట్ చేస్తుండు కాబట్టి ఆయన వచ్చిండు. వీళ్ళే బాన్సల్ని ఓపెన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వీళ్ళకి దారి ఇస్తున్నారు, ఇంకేముంటుంది అన్న? ఆయనకు తెలియదు కదా, ఆయన సెలబ్రిటీ, ఆయనకి ఏముంది, నేను వస్తున్నా అంటే ఇక్కడ వెల్కమ్. మొత్తానికి అల్లు అర్జున్ గారిది అయితే ఏం మిస్టేక్ లేదంటారు. మిస్టేక్ 100కి 1000% అల్లు అర్జున్ సార్ది లేదన్న. ఎందుకు లేదంటే ఆయనకి ఏం తెలియదు, ఆయన సినిమా ఎంజాయ్ చేయడానికి వచ్చిండు, ఎంజాయ్ చేసిండు, వెళ్ళిపోయిండు. మార్నింగ్ తెలిసింది ఆయనకి ఇట్లా స్టోరీ అయిందని చూసారు. కానీ ఇంతకు ముందు కూడా మీరు వేరే వాళ్ళ ఫ్యాన్స్, అల్లు అర్జున్ మన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయినా సరే, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా సరే, ఇంకా వేరే అదర్వైజ్ హీరోస్ ఫ్యాన్స్ అయినా సరే, ఎక్కడో విజయవాడ అక్కడ ఏదో వేరే ప్రాంతాల్లో మన ఇంతకుముందు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వీళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి ఇట్లా అల్లు అర్జున్ సార్ విజిట్ చేసిందని కొడితే మీకు ఆన్లైన్లో ప్రూఫ్ ఉన్నాయి. దాని తర్వాత ఈయన స్టోరీలనే, ఈయన ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చిండో ఈయన స్టోరీలనే, ఈయన సినిమాకే ఈయన ఉన్న దగ్గరలో ఒక ఫ్యాన్ చనిపోయిండు అంటే ఈయన ఉండడా అన్న? ఇంత బుద్ధి ఉందా అన్న మనుషులకి, ఈ గవర్నమెంట్కి ఉన్నాడా? వేరేళ్ళ దగ్గర అంత ఉప్పల్ కాడ పోయిండు, వేరేళ్ళ ఫ్యాన్స్, ఈయన ఫ్యాన్స్ కూడా అంత దూరం పోయి విజిట్ చేసిన మనిషి, ఈయన దగ్గరనే ఒక మనిషి చనిపోయింది, నిండు ప్రాణాలు, అది కూడా ఒక సినిమాలో చూసి కానీ మొత్తం లేడీస్ కోసం ఆయన యుద్ధం చేస్తాడు. అలాంటిది ఇక్కడ ఆయన కంటి ముందు లేడీస్ చనిపోయిందంటే ఆయన ఉండడా? పోయి కలవాడా? కలుస్తాడు కదా. అది చాలా రాంగ్. అది పోలీసు వాళ్ళు కూడా ఆయనకి ఇన్ఫాల్వ్ చేయలే. మొత్తం అయిపోయినాక ఆయన మీద ఏదో ఒక స్టోరీ పెట్టి క్రియేట్ చేసి పాపం ఆయనకి ఆగమాగం చేస్తారు. లాస్ట్ వరకు ఆయన మీద ఏం కాదు. అయితే మా అంటే ఆయన పోలీస్ కేసు అవుతుందేమో, పోలీస్ కేసు అయితే కూడా ఆయన మర్డర్ చేయలేడు కాబట్టి చేతులతోటి దానికి తగ్గట్టు ఏదైతే లాయర్లు జడ్జిలు చెప్తారో కొన్ని రోజులు కేసు ఉంటుందేమో, కేసు తర్వాత మళ్ళీ జైల్లో ఉంటాడేమో, జైల్లో ఉండి చచ్చిపోయిన దాకా జైల్లో ఉంటాడుగా, మళ్ళీ 10 రోజులు సంవత్సరంతో మళ్ళీ బయటకు వస్తాడు. తర్వాత ఆయన ఏందో లేజెండ్ మళ్ళీ ఆయన చూపిస్తాడు. మెంటల్ గింటల్ అయితే ఎమ్మెల్యే అయిపోతాడు లేదా సీఎం అవుతాడు, అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్